ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. రోమాపత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి. అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి. ఈ వచనాన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. దేనికంటే దేవుడు ఈ లోకంలో దేవుని ప్రజలుగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మానవులను ప్రత్యేకించి దేవుని ప్రజలుగా ఎన్నుకున్నారు. అంతేకాదు రోమాపత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడుగా పౌలును దేవుడు ఎన్నుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. రోమాపత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో తనను అన్యజనులకు అపోస్తలుడుగా దేవుడు చేశాడని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అంటాడు, అబ్రహామును గూర్చి దేవుని ప్రజలను గూర్చి నిన్ను ఆశీర్వదించువారని ఆశీర్వదిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడుతున్నాయి అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. దేవుడు సౌలును వెలుగుతో దమస్కు గేటు దగ్గర దర్శించినప్పుడు అననీయతో దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు, సౌలును గూర్చి అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము అని పౌలును గూర్చి దేవుడు మాట్లాడారు. ఓ మాటలో చెప్పాలంటే దేవుని ప్రజలను అన్యజనులకు ఆశీర్వాదకరముగా, రక్షణార్థముగా, దేవుని తెలుసుకోవడానికి వారిని దేవుని ప్రజలుగా దేవుడి భూమి మీద ఆయన అందుబాటులో ఉంచారు. 3 విషయాలు నేను మీతో మాట్లాడతాను. మొదటిది, యెరికో అనేటువంటి పట్టణాన్ని వేగు చూడడానికి, యెరికో అనే పట్టణాన్ని వేగు చూడడానికి యెహోషువ 2 మనుష్యులను పంపిస్తాడు. ఆ సమయంలో వారు దేవుని ప్రజలని ఈ దేశంలో వేగు చూడడానికి వచ్చినటువంటి వారిని గుర్తించి రహాబు అనే వేశ్య తన ఇంట చేర్చుకొని, ఆమె అన్యురాలు వేశ్య, దేవుని ప్రజలైన వారిని వేగు చూడడానికి వెళ్ళిన 2 చేర్చుకుని వారిని ఘనపరిచి సంతోషంతో వారిని చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ చేర్చుకున్న కారణంతో నాశనం చేసే సమయంలో, యెరికోను నాశనం చేసే సమయంలో వారి కుటుంబాన్ని ఎర్రని నూలు కిటికీకి కట్టమని వారిరువురు చెప్పి ఎర్రని నూలు కట్టిన ఆ కారణంతో చేర్చుకున్న దేవుని ప్రజలతో సంతోషించిన వారి కుటుంబాన్ని, రహాబు కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. రెండవదిగా రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 14-15 వచనాల్లో నయోమి అనే అత్తమ్మను హత్తుకొని సంతోషపరిచిన రూతు దీన స్థితిలో, తన భర్తను పోగొట్టుకుని దీన స్థితిలో ఉన్నటువంటి ఆమెను దేవుడు జ్ఞాపకం చేసుకొని హత్తుకొని సంతోషించినటువంటి ఆమె యొక్క వంశాన్ని దేవుడు ఆశీర్వదించి ఆమె వంశము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి జన్మించడానికి కారణంగా ఉన్న దావీదు కుటుంబంలో దేవుడు ఆమెను ప్రవేశపెడతారు. అలాగే ఐగుప్తులో 3వదిగా ఇశ్రాయేలు ప్రజలను బాధించుచున్న ఫరో మంత్రసాలను చూసి, కాన్పు పీటల మీద మీరు చూసినప్పుడు ఆ హెబ్రీ స్త్రీలను, మగపిల్ల ఆమె జన్మ ఇస్తే వారిని ఆ కాన్పు పీటల మీద చంపండి, ఆడుదైన ఎడల బ్రతకనివ్వండి అని చెప్తాడు. నిర్గమకాండం 16వ అధ్యాయము 1వ అధ్యాయం 16-21 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. కానీ వారైతే దేవుని ప్రజలతో వారు సంతోషించి వారికి మేలు చేసి మగపిల్లను బ్రతుకనిచ్చిన వారుగా వారు ఉన్నారు. అందుకని దేవుడు మంత్రస్థానులకు వంశాభివృద్ధి కలుగు చేసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు దేవుని ప్రజల్ని దేవుడి లోకానికి, ఆయనను తెలుసుకోవడానికి, రక్షించబడడానికి, నాశనము నుండి, నరకము నుండి తప్పించబడడానికి దేవుని ప్రజల్ని
ఆ దీవెనకు, రక్షణకు కారణంగా, ఆశీర్వాదానికి కారణంగా దేవుడు ఉంచాడు. అన్యజనులైన వారికి దేవుని ఆహ్వానం ఏంటి అంటే, దేవుని ప్రజలైన వారు అన్యజనులైన వారికి సంతోష కారణంగా, ఆశీర్వాద కారణంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి అన్యజనులకు దేవుని ఆహ్వానం ఏంటంటే, అన్యజనులారా దేవుని ప్రజలతో మీరు సంతోషంగా ఉండండి అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ ఆహ్వానాన్ని నువ్వు గుర్తించి నీవెవరైనా దేవుని ప్రజలతో నువ్వు సంతోషించే ఒక వ్యక్తిగా నువ్వు భూమి మీద ఉన్నట్లయితే, రూతును ఆశీర్వదించిన హత్తుకొని రూతును ఆశీర్వదించిన దేవుడు, అలాగే బాధించవలసిన పరిస్థితిలో మరి ఆ రహాబు అనేటువంటి వేశ్య దేవుని ప్రజలను చేర్చుకున్నట్లుగా దేవుని పిల్లలను చేర్చుకుంటే దేవుని దీవెనలకు, ఆశీర్వాదానికి మనం కారణమవుతాం. అందుకనే దేవుని ప్రజలను ప్రేమిద్దాం, దేవుని ప్రజలతో సంతోషంగా ఉందాం. మనం ఎవరమైనప్పటికీ రక్షణకు కారణంగా దేవుడి లోకంలో దేవుని ప్రజలను దేవుడు ఉంచాడు. మీరెవరైనా, నేనెవరైనా దేవుని ప్రజలను గుర్తించి దేవుని ప్రజలతో సంతోషంగా ఉందాం. ఆ కారణమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుని నుండి పొందుకుందాం. ఈ మాటలు ప్రభు మన వెనుకట్లు దీవించునుగాక. ఆమేన్.